హాయ్ గాయ్స్, వెల్కమ్ టు భవ్యశ్రీ 999 ఛానల్. నేను మీ జయలక్ష్మిని. మీరందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. టుడే స్పెషల్ చేపల పులుసు అనమాట. నేనే స్టైల్లో చేస్తున్నానో మరి మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేప ముక్కల్ని నీట్గా క్లీన్ చేసుకున్నాను. అందులో కొంచెం కల్లుప్పు, పసుపు వేసి కూడా క్లీన్ చేసుకున్నాను. తర్వాత మనం పేస్ట్లు అయితే సిద్ధం చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో అల్లము, వెల్లుల్లి, ధనియాలు, జీరా వేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట. అదే మిక్సీ జార్లో టమాటాలు, ఆనియన్స్, 2 పచ్చిమిర్చిలు కూడా నేను వేసుకొని పేస్ట్ చేసుకున్నాను. మీ ఇష్టం, ఇందులో పచ్చిమిర్చి వేసుకోకపోయినా పర్వాలేదు. మనం ఆనియన్స్ ఫ్రై అయినప్పుడు కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. నేనైతే 2 వేసాను. నెక్స్ట్ కళాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక జీరా వేసుకుంటున్నాను అనమాట. జీరా వేసుకున్నాక జీరా తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇప్పుడు వేసుకొని అందులో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట. అవి కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు కరివేపాకు కూడా నేను వేస్తున్నానండి. ఇప్పుడు కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయినాక మనం ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసి అవి కొంచెం కలిపాక టమాటా పేస్ట్ని కూడా వేసి కలపాలి. కొంచెం కలిపేసినాక ఇప్పుడు అందులో కారం, పసుపు, సాల్ట్ వేసి కలపాలి. మరి కొంచెం మగ్గనియ్యాలన్నమాట. మనం ముందుగా క్లీన్ చేసిన చేప ముక్కలను అయితే అందులో ఇప్పుడు వేయచ్చు. లేదంటే మీకు నచ్చితే వాటికి పసుపు, కారం, సాల్ట్ వేసి ముందుగానే వాటికి మ్యారినేట్ చేయొచ్చు. చేప ముక్కల్ని చేసి అప్పుడు వేసినా పర్వాలేదు. నేనైతే ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నానండి. అది మన ఇష్టం, ఎవరికి ఎలా నచ్చితే అలా వేయచ్చు. ఇలాగైనా వేయచ్చు, అలాగైనా వేయచ్చు అనమాట. ఇంకా అలాగైతే ఇంకా మొక్క బాగా ముందుగా పట్టిస్తే బాగుంటాయి. ఇప్పుడు ముక్కలన్నీ వేసాక మనం ఆ కట్ల పొలతోనే ముక్క అనేది తిరగలు వేస్తే మసాలాతో పాటు తిప్పి వేయాలన్నమాట. 2 సైడ్స్ మనకి మసాలా పట్టేలాగా మొక్క తిరగలు వేయాలి నెమ్మదిగా, మొక్క విడిపోకుండా. అలాగని మరి ఎక్కువ గరిటె పెట్టి కలిపకూడదు అనమాట. జస్ట్ మసాలా పట్టే వరకు మనం ముందుగానే చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. మనకు కొంచెం చింతపండు గుజ్జు తొందరగా రెడీ అవ్వాలంటే వేడి నీటిలో నానబెట్టుకుంటే మనకు చింతపండు గుజ్జు అనేది పులిహోర కాపని దేనికైనా మనం చింతపండు అనేది కావాలంటే వేడి నీటిలో వేస్తే మనకు తొందరగా రెడీ అయిపోతుందండి. దేనికైనా ఒక టిప్లా ఉపయోగపడుతుంది అనేసి చెప్తున్నాను అనమాట. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని గ్యాస్ అయితే మనము చింతపండు వేసాక గుజ్జు వేసాక హైలో ఉండాలి. కొంచెం బాయిల్ అవుతుంది అన్నప్పుడు సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా బాయిల్ చేస్తే చేప ముక్క లోపలకు కూడా బాగా పడుతుందన్నమాట. మన ఆంధ్ర స్టైల్లో చేపల ఎగురైతే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి టేస్ట్ చూసేద్దామా? చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్. మరి మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు వచ్చిన విధంగా నేను చేశాను, మీరు ఇంకొక విధంగా కూడా చేయొచ్చు కదా, అందుకోసమని చెప్తున్నాను. ఒక్కొక్కరికి ఎవరికి ఎలా వస్తే అలా చేస్తారు ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. ఓకే, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.